మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి సత్తా చాటి విపక్షాలను కోలుకోలేని దెబ్బతీయాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ బీజేపీల ఎత్తులకు పై ఎత్తులు వేసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించింది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ గత 20 నెలల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకి తీసుకెళ్లాలని నేతలకు సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రతి జిల్లాలో 80-90% స్థానాలను గెలిచి తీరాలని నేతలకు మరోసారి స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ముఖ్య నేతలతో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఏఐసీసీ సూచించింది. 2-3 రోజుల్లో జరిగే ఆ భేటీలో ప్రచార వ్యూహాలు రూపొందించనున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, శాసనసభ్యులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో అప్పట్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు పార్టీలో చేరిన ముఖ్య నేతలకు స్థానిక ఎన్నికల్లో గెలుపు సాధించేలా కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఏ మండలాలు, జిల్లా పరిషత్లను పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది, ఎక్కడెక్కడ విజయావకాశాలు ఉన్నాయనే వివరాలను నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇన్ఛార్జీల నుంచి పీసీసీ సేకరిస్తోంది. నేతల మధ్య విభేదాలున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాటి ప్రభావం ఎన్నికలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్ఛార్జి మంత్రులకు సూచించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 64 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా కొత్తగూడెంలో మిత్రపక్షం సిపిఐ గెలుపొందింది. మరో 10 నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలు, ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్కే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ 75 నియోజకవర్గాలు తప్ప మిగిలిన చోట్ల అభ్యర్థుల విజయానికి ఇన్ఛార్జి మంత్రులు, సంబంధిత జిల్లాల మంత్రులు కీలక బాధ్యత తీసుకోవాలని ఏఐసీసీ సూచించినట్లు నేతలు తెలిపారు. లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు, అసెంబ్లీ సెగ్మెంట్ల సమన్వయకర్తల నుంచి పార్టీ గెలుపు అవకాశాలపై వివరాలు సేకరిస్తున్నారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి చేరిన వారికి పాత కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత లోపిస్తుండటంతో ఆయా చోట్ల స్థానిక ఎన్నికల్లో వారిని సమిష్టిగా నడిపించే బాధ్యతను పీసీసీ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నేతలందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని పీసీసీ సూచించినట్లు సమాచారం. మరికొన్ని నియోజకవర్గాల నేతలతోనూ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లి ఓటర్లను ఆకర్షించాలని జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలకు పార్టీ సూచించింది.